క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోటి రూపాయలకు పైగా మోసం చేసిన సంఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అత్తాపూర్కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి కోటి రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. శ్యామ్ అనే మధ్యవర్తి తనకు తెలిసిన స్నేహితుడి దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉందని చెప్పి కోటి రూపాయలు తెప్పించాడు. చీటర్తో చేతులు కలిపిన మధ్యవర్తి శ్యామ్ తాజ్ డెక్కన్లోని పార్కింగ్ ప్లేస్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి డబ్బు తీసుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంజగుట్ట పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, కవిత, హైదరాబాద్లో క్రిప్టో కరెన్సీ పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ తాజ్ డెక్కన్ వేదికగా నిన్న మధ్యాహ్నం సమయాన ఉన్నటువంటి బాధితుని దగ్గర నుంచి 1.5 కోటి పైగా కూడా డబ్బును శ్యామ్ అనే వ్యక్తి అతని మాయమాటలు చెప్పి పరారైపోయిన పరిస్థితి నెలకొంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా క్రిప్టో కరెన్సీకి సంబంధించి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూడడం, ఆ తర్వాత స్నేహితుని ద్వారా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పెట్టుబడులు పెడితే 3 4 పైగా పెట్టుబడి లాభాలు వస్తాయి, భారీ లాభాలు పొంది ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు అన్న ఆశ చూపి ఓ ఫ్రెండ్ స్నేహితుని ద్వారా శ్యామ్ అనే వ్యక్తిని పరిచయం చేయడం, ఆ తర్వాత తాజ్ డెక్కన్ వేదికగా ఇటు ఉన్నటువంటి డబ్బును రావాలంటూ కూడా బాధితుడికి నిందితుడు చెప్పినట్టుగా తెలిసింది. దీంతో నిందితుడు శ్యామ్ అక్కడికి చేరుకోవడం, తాజ్ డెక్కన్ హోటల్లోనే నిన్న 1.5 కోటి పైగా డబ్బును మొత్తాన్ని కూడా శ్యామ్ అక్కడి నుంచి మాయమాటలు చెప్పి వెళ్ళిన నేపథ్యంలో అయితే మోసపోయానని గమనించిన బాధితుడు, అత్తాపూర్కు చెందినటువంటి బాధితుడు పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు శ్యామ్గా గుర్తించారు. ముఖ్యంగా చూసుకుంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఎటువంటి అధిక లాభాలు వస్తాయని కూడా ఆశ చూపినా దానిపైన ఎవరు కూడా ఆశపడవద్దు, ఎందుకంటే అవన్నీ కూడా మోసాలే అంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో అసలు శ్యామ్ ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఇవన్నీ కూడా ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా అతను సెల్ ఫోన్ సంబంధించిన లొకేషన్ ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ.